హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు మునక్కాయ చారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీ ఉంటుంది. ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క రకంగా టేస్ట్ వస్తుంది కదా. నేను చేసే ఈ పెసరపప్పు చారు అయితే చాలా బాగుంటుంది. ప్లేట్ కూడా నాకేస్తారు. ముందే పప్పు చారుకి కావాల్సినవి అయితే మునక్కాయ అయితే ఉడికించి పక్కన పెట్టేసుకున్నా. దాంట్లో వచ్చే వాటర్ మాత్రం పారవేయద్దు. ఆ తర్వాత పెసరపప్పు కూడా ఉడికించి పక్కన పెట్టేసుకున్నా. వీడియోని ఎక్కువ ల్యాగ్ చేయకుండా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చెప్పేస్తా. ముందే అరేంజ్ చేసి పెట్టుకున్న పప్పు చారుకి కావాల్సినవి ఇలా ఒక వెడల్పు గిన్నె పెట్టేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా, కొంచెం పసుపు వేసుకొని టమాటాని కాసేపు మగ్గించుకోవాలి. ఇలా టమాటా మగ్గిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న మునక్కాయలు వచ్చే వాటర్ కూడా వేసుకోవాలి. ఈ మునక్కాయ వాటర్లోనే ఉంటుంది అసలైన టేస్ట్. ఆ తర్వాత ఉడికించుకున్న పప్పు, చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి. ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ అండ్ హాఫ్ సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ దొడ్డు ఉప్పు యూజ్ చేస్తున్నా. ఉప్పు కారం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మసాలా పెట్టుకోండి. ఆ తర్వాత సాంబార్ పౌడర్, కొత్తిమీర జల్లేసుకుంటే అంతే అనమాట పెసరపప్పు మునక్కాయ చారు. మీ అందరికి ఈ సాంబార్ని చూస్తుంటే ఏమనిపిస్తుందో నాకు తెలుసు. ఒక్కొక్క మునక్కాయని జుర్రుకుంటూ తినేయాలని ఉంది కదా మీకు కూడా. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఒక పావున్నర ఆయిల్, జీలకర్ర అయితే ముందే వేయకండి, మాడిపోతుంది. ఫస్ట్ కచ్చపచ్చ దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవి కొంచెం వేగిన తర్వాత జీరా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక రెక్క కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే పసుపుది కొంచెం పచ్చి వాసన పోవాలి కదా. ఇప్పుడు సాంబార్ లో పోపు వేసుకోండి. ఆ పోపు వేసినప్పుడు సుర్రమని సౌండ్ వస్తుంది. అది ఎంత మందికి ఇష్టము. పోపు స్మెల్ కూడా సూపర్ గా ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.